ప్రియమైన దేవుని బిడ్డలారా మాట చెప్పన్నా, ఈ వాక్యము చెప్తున్న డాక్టర్ బాబుకి ఎన్నో వ్యాధులు ఉన్నాయి. 2 కాళ్ళు పని చేయవు, చెవులో బ్యాలెన్స్ స్థానం తెప్పేసి కళ్ళు తిరిగిపోయే వ్యాధి ఉంది. యాండి కడుపుల్లో ఇలియాక్ రీజన్ అనే ప్రాంతంలో కిడ్నీ తిరగబడి ఉంది. మీ అందరికీ కిడ్నీ వెనక భాగంలో ఉంటాయి. నాకు ఒక కిడ్నీ ఉదర భాగంలో ఇలియాక్ రీజన్లో ఉంది. నా కాళ్ళకి స్పర్శ ఉండదు, నా పాదం ఎలా పడిపోతుంది, నా వెన్నుముక్క పైనుంచి కింద దాకా కోసేస్తారు. ఉదరములో సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉంది, ఎసిడిటీ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా సైనసైటిస్ వ్యాధి ఉంది. ఇన్నున్నా నాకు అందము లేదు, నాకు ఆరోగ్యము లేదు, నాకు బలము లేదు, నాకు హోదా పేరు ప్రఖ్యాతలు ఏమీ లేవు, మంది బలము లేదు, కండ బలము లేదు, రాజకీయ బలము లేదు, పరిగెత్తలేను, నడవలేను, ఆడలేను, గెంతలేను, పని చెయ్యలేను. నేను అనుకున్నాను చాలాసార్లు, ఇదిగో ఆ కాళ్ళు చేతులన్నీ బాగుంటే ఆడడానికి స్నేహితులకి పనికొచ్చేవాడిని. ఆ కాళ్ళే పోయాక స్నేహితులే దూరం అయిపోయారే. డబ్బు ఉన్నప్పుడు చాలామందికి పనికొచ్చారు, డబ్బు లేనప్పుడు చాలామంది దూరం అయిపోయారే. యాండి ఉద్యోగం ఉన్నప్పుడు చాలామందికి పనికొచ్చాను, ఉద్యోగం లేనప్పుడు చాలామంది దూరం అయిపోయారే. అవసరం తీరేదాకా చాలామందికి పనికొచ్చాను, అవసరం తీరిపోయాక ఎందుకు పనికిరాని వాడిని అయిపోయానే. నా బ్రతికింతేనా అని నేను తుమ్మ చెట్టులాగా బాధపడ్డా. ఒకవేళ నాకులాగా మీలో ఎవరైనా ఉన్నారా? యాని 3 బారిపోయిన జీవితాలా, ఎవరు కోరుకునే స్థితా? నాకు చాలా కాలం వివాహం అవలే, నాకు వివాహమైన చాలా కాలం ఇలాంటి పిల్లలు లేరు. 3 బారిపోయిన జీవితమే. కానీ దేవుడు విడిచిపెట్టడు బిడ్డలారా. మనుషులు చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానము వేరు. ఈరోజు తుమ్మ చెట్టు అనుకుంటుందిలే, నన్ను ఎలాగో కోరుకోలే. కనీసం దేవుడు ఎవరిని కోరుకుంటాడో, ఎవరిని ప్రేమిస్తాడో, ఎవరిని తీసుకెళ్తాడో ఆ భాగ్యవంతురాలెవరో, ఆ ధన్యురాలెవరో, ఆ ధన్యుడెవడో చూసి వెళ్ళిపోదాములే అనుకుని అందరి చేత తృణీకరించబడి చూస్తుంది, ఏడుస్తుంది బిడ్డలారా. ఇప్పుడు ఆ మనుషుడు రానే వచ్చేసాడు. ఫలాలున్న చెట్లు నా దగ్గరికే వస్తాడు అనుకుంటున్నాయి, వాటిని దాటిపోతున్నాడు. వాటి గర్వం ఎగిరిపోయింది. ఫలాలున్నాయి నాకేంటి అని గర్వించాయి. నేను ముందే చెప్పా, గర్వ హృదయులు యెహోవాకు ఏయులు. ఫలాలున్న చెట్టు దాటిపోగానే పుష్పాలున్న చెట్లు ఉన్నాయి, మమ్మల్ని కోరుకుంటాడని విర్రవేగుతూ అహంకారంగా చూస్తున్నాయి. పుష్పాలున్న చెట్లను కూడా దాటిపోయాడు. పత్రాలున్న చెట్లు మమ్మల్ని కోరుకుంటాయని గర్వంగా చూస్తున్నాయి. ఆ గర్విష్ఠులను కూడా దాటిపోయాడు. ఆ రోజు ఒడ్డు గంధపు చెట్లు అనుకుంటున్నాయి, మా రేట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, మా విలువ ఎక్కువ, మమ్మల్ని కోరుకోవలసిందే. కానీ వాటిని కూడా దాటిపోయాడు. ఇలాగ ఒక్కొక్క మొక్కను, ఒక్కొక్క చెట్టును, ఒక్కొక్క పొదను దాటి అందరికీ దూరముగా, అందరి చేత ద్వేషించబడి, అందరి చేత తృణీకరించబడి, ఒళ్ళంతా ముళ్ళుతో, దేహము నిండా గజ్జిగా ఉన్న బెరడుతో, కన్నీటిలా కారుతున్న బంక జిగురుతో, యాండి ఒక చెట్టు దూరముగా ఉంది, దాని దగ్గరికే వెళ్ళాడు, దానినే కోరుకున్నాడు, దాన్ని ఆ స్థానంలో నుంచి తీసి వేరు చేసేసాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు. మిగతా చెట్టు అనుకుంటా, ఇదేంటిది, దానికి ఫలాలు లేవు, దానికి పుష్పాలు లేవు, దానికి పరిమళ వాసన లేదు. అంటే ఫలాలంటే విలువైన ఫలాలు, విలువైన పుష్పాలు, విలువైన పత్రాలు, అందమైన పత్రాలు, అలా లెక్కేయండి. అవేమీ లేవు కదా. ఈ గర్విష్ఠులందరి ముందు తృణీకరించబడిన దాన్ని దేవుడు కోరుకున్నాడు. ఆ గర్విష్ఠులందరి నుంచి, ఆ అరణ్యములో ఉన్న, ఆ లోకములో ఉన్న చెట్లన్నిటి నుంచి దాన్ని వేరు చేసేసాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ బంధువులు నీకు దూరం అయిపోయారా? నీ స్నేహితులు నీకు దూరం అయిపోయారా? నీ తోబుట్టులు నీకు దూరం అయిపోయారా? అందము లేదని,
ఆస్తి లేదని, ఆరోగ్యము లేదని, అవయవాలు లేవని, హోదా లేదని, పేరు లేదని, పలుకుబడి లేదని, సంతానము లేదని, సరైన ఇల్లు లేదని నీ బంధువులు ఇంటికి రావడం కూడా మానేస్తారా? ఒకప్పుడు నీ దగ్గర ఉన్న స్నేహితులు ఇప్పుడు నీ దగ్గర నుంచి దూరం అయిపోయారా? ఇది మనుషులు చూసే కోణం. కానీ నా దేవుడు అందము లేకపోయినా, ఆరోగ్యము లేకపోయినా, ఆస్తి లేకపోయినా, అవయవాలు లేకపోయినా, హోదా లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఓడిపోయినా, పడిపోయినా, జారిపోయినా, నలిగిపోయినా, చచ్చుబడిపోయినా, మంచం మీదున్నా, జీవితం అంతా కన్నీటితో నలిగిపోతున్నా నిన్నే నా యేసయ్య కోరుకుంటున్నాడు. నిన్నే నా యేసయ్య ప్రేమిస్తున్నాడు. అయ్యా, మాలో ఏముందయ్యా? మా ఇంటోళ్ళకే మేము భారం అయిపోయాము కదా, మాకు ఆస్తి లేదు కదా, మాకు అందము లేదు కదా అంటే నువ్వు నీ ఇంటికి భారమేమో, నీ బంధువులకి భారమేమో, వాళ్ళకి నువ్వు అవసరము లేదేమో, కానీ నా యేసయ్యకి నువ్వే కావాలి. ఆయనను విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేయడు. కన్నీటితో ఉన్న జీవితాలను దాటిపోడు. తుమ్మ చెట్టుకి అన్నీ ముళ్ళే కదా, ఒళ్ళంతా గజ్జి గజ్జి బెరడే కదా, పెంట మీద బ్రతుకు కదా, అరణ్యంలో బ్రతుకు కదా. కానీ ఆ తుమ్మ చెట్టునే దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవించే ముందు, నిన్ను హెచ్చించే ముందు, ఇదిగో ఏం చేస్తా, నీ అన్న వాళ్ళందరి దగ్గర నుంచి నిన్ను దూరము చేసేస్తాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ప్రేమించిన వాళ్ళు ఎవరైనా నీకు దూరం అయిపోయారేమో, నీ స్నేహితులు, నీ బంధువులు, నీ తోబుట్లు దూరం అయిపోయారేమో, ఎన్నో నిందలు వేసి వెళ్ళిపోయారేమో, ఎన్నో రాళ్ళు వేసి వెళ్ళిపోయారేమో, నీచపు చూపులు చూసి వెళ్ళిపోయారేమో, అవమానకరమైన మాటలు విసిరేసి వెళ్ళిపోయారేమో. ఇదంతా నీ మేలు కోసమే. ఇదిగో దేవుడిని దీవించబోతున్నాడు. ఒక మనిషిని దేవుడు దీవించే ముందు వాళ్ళందరి నుంచి ప్రత్యేకపరుస్తాడు. ఈ తుమ్మ చెట్టుని లోకములో నుంచి, అరణ్యములో నుంచి ప్రత్యేకపరిచినట్లు దేవుడు దీవించే ముందు మనుషులందరి నుంచి ప్రత్యేకపరుస్తాడు. నీ బంధువులందరి నుంచి నిన్ను ప్రత్యేకపరుస్తాడు. వారందరి నుంచి నిన్ను దూరపరుస్తాడు. ఎంతగా అంటే తెలుసా, ఒకప్పుడు నిన్ను నెత్తి మీద పెట్టుకుని సూపర్ అన్న వాళ్ళే ఈరోజు నేలకు తొక్కి వీడు వేస్ట్ అనేలాగా నిన్ను చేసేసి ఉండొచ్చు. ఆ స్థితిలో నుంచి దేవుడు ఇచ్చిస్తాడు. ఒకప్పుడు మావాడు అన్న వాళ్ళ ఈరోజు పగవాడటం సరా, అలా మారిపోయిన తర్వాతే నా దేవుడిని మారుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. అబ్రహాముని దేవుడు దీవించే ముందు స్వజనము నుంచి దూరపరిచాడు, తన స్వదేశము నుంచి దూరపరిచాడు. ఆ ప్రాంతము నుంచి, ఆ ప్రదేశము నుంచి, ఆ మనుషుల నుంచి, అందరి నుంచి దూరపరిచిన తర్వాతే, వేరుపరిచిన తర్వాతే, ప్రత్యేకించబడిన తర్వాతే అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు రాసి పెట్టుకో. ఈరోజు నీకు అందరూ దూరం అయిపోతున్నారంటే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ శ్రమలు నీ మేలు కోసమే. 119:71 అంటాడు, శ్రమ కలుగుటైనా నాకు మేలాయేను. ఎందుకంటే దేవుడికి దగ్గరవుతా శ్రమలలోనే, దరిద్రంలోనే, కష్టములోనే, లేమిలోనే, పేదరికంలోనే ఏ మనిషి ప్రేమ నిజమైన ప్రేమ అర్థమవుతుంది, ఏ బంధు ప్రేమ నిజమైన ప్రేమ అర్థమవుతుంది, ఏ స్నేహితుడు నిజమైన స్నేహితుడు నీకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తుమ్మ చెట్టుకి యాండి విలువ వచ్చేసింది. ఎలా తెలుసా? దాన్ని వారి నుంచి వేరుపరిచేశాడు. ఇవన్నీ అనుకుంటున్నాయి, ఈ చెట్లన్నీ అనుకుంటున్నాయి, మా నుంచి దూరం చేసేస్తే తుమ్మ చెట్టు కాకుండా పోతుందా? దాని ఒళ్ళన్నీ ముళ్ళే కదా, దాని ఒళ్ళంతా గజ్జే కదా, దాని ఒళ్ళంతా బంకే కదా. చూద్దాం ఏం చేస్తాడో. ఈరోజు మనుషులందరూ నీలో లోపాలు చూపిస్తున్నారేమో. దీనికి కోపం ఎక్కువ కదా, వీడు పాపిష్టోడు కదా, అది పాపిష్టిది కదా.
ఇది దరిద్రపు కొట్టిది కదా, ఇది కుష్టిది కదా, ఇది పక్షవాతముడు కదా, ఇది అవుటోడు కదా, ఇది ఓడిపోలేడు కదా, ఇది బతుకు అందరికీ భారం అయిపోయింది కదా, ఇది మొగుళ్ళేంది కదా, విధవరాలు కదా, ఒంటరిది కదా, దిక్కులేంది కదా, దీని బ్రతుకేంటి, ఈడి బ్రతుకి అంటున్నారా? నీ బ్రతుకు ఇలా మాట్లాడుతున్నారా? నిజమే, నీలో ఎన్నో ముళ్ళు ఉన్నాయేమో. ఆ ముళ్ళు ఏంటి తెలుసా? కోపం, పగ, ఆవేశం, అసూయ, ద్వేషం, మత్సరం, కుళ్ళు, పాపం, ఇవన్నీ నీలో ఉన్నాయేమో. వీటన్నిటిని దేవుడు తీసేస్తాడు. తుమ్మ చెట్టుకు ముళ్ళున్న మాట నిజమే. పట్టుకెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడంట, ఆ ముళ్ళన్నీ చెక్కేమన్నాడంటే, అబ్బా ముళ్ళన్నీ చెక్కేశారు. ఈ చెట్లను కొన్ని ముళ్ళు చెక్కేస్తే మాత్రం దాని గజ్జ అలాగే ఉంది కదా, దాని బంక అలాగే ఉంది కదా, అందమేం మారింది, దాని విలువేమైనా మారిపోయిందా అని అలాగే ఇంకా గర్విస్తున్నాయి. అప్పుడప్పుడు కొంతమంది మానించి వెళ్ళిపోతే మాకు దూరం అయిపోయి ఏం చేయగలడు, ఇది ఏం చేయగలదు, మేము లేకుండా వీళ్ళు ఎలా బ్రతుకుతారో చూద్దాం, మా సహాయం లేకుండా, మా ఉపకారం లేకుండా ఎలా బ్రతుకుతాడో ఈడు, ఎలా బ్రతుకుతాడో ఇది చూద్దాం. ఎప్పటికైనా వీళ్ళు మా కాళ్ళ దగ్గర రావాల్సిన వాళ్ళే, మా కాళ్ళ కాడ పడవలసిన వాళ్ళే అంటున్నారేమో. తుమ్మ చెట్టునిలాగే చూస్తున్నారు. ఈలోపే దేవుడు అంటున్నాడు, ఆ బెరడంతా చెక్కే. బా ఆ గజ్జిగా ఉన్న ఆ బెరడు, ఆ గజ్జిగా ఉన్న బెడ అంటే ఇదిగో నీలో కొన్ని బలహీనతలు ఉన్నాయేమో. పక్షవాతమా, అవటితనమా, గుండెలో వ్యాధ, రకరకాల వ్యాధుల, రకరకాల జబ్బుల, పేదరికమా, దరిద్రమా, అప్పుల, నిందల, అవమానాల, అందం లేని స్థిత, దిక్కులేని స్థిత. దేవుడు అంటున్నాడు, అందవిహీనంగా ఉన్న అన్నీ తీసేయి, చక్కగా చక్కని సైజుల్లో చెక్కేయమన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి చేతిలో పడిన తర్వాత దాని మీద ఉన్న ముళ్ళన్నీ చెక్కబడ్డాయి. దాని ఒంటి మీద ఉన్నటువంటి కరుకుతనం బెరడు చెక్కబడింది. దేవుడు దీవించే ముందు శ్రమల ద్వారా మనల్ని చెక్కుతాడు. వ్యాధుల ద్వారా, బాధల ద్వారా, నిందల ద్వారా మనం చెక్కబడతాం. మన తర్వాత అందరూ అనుకుంటున్నారు మొక్కలు, చెట్లు ఎంత ముళ్ళు తీసేస్తే మాత్రం, ఎంత బెరడ తీసేస్తే మాత్రం అది తుమ్మ చెట్టే కదా, తుమ్మ చెక్కే కనపడుతుంది కదా, దాని విలువ ఏమైనా మారిపోతుందా? ఇంకా గర్వమే. అప్పుడప్పుడు చూడండి, ఎంతో కష్టపడి పైకి ఎదుగుతావు నువ్వు, కష్టపడి వ్యాపారం చేసుకున్నావు, ఉద్యోగం చేసుకున్నావు, కష్టపడి చదువుకున్నావు, ఇల్లు కట్టుకుంటావు, చక్కగా పెళ్లి చేసుకుంటా, చక్కగా పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, చక్కగా చదివించుకుంటే వాళ్ళకి అసూయ వస్తూ ఉంటుంది, వాళ్ళకి పగ వస్తూ ఉంటుంది, వాళ్ళకి ద్వేషం వస్తూ ఉంటుంది, లేనిపోయిన మాటలు అంటూ ఉంటారు. దాన్ని ఎలాగో చేర్చుకోలేదు ఈ చెట్లు. తుమ్మ చెట్టుని ఎవరో కోరుకోలే, తుమ్మ చెట్టుని ఎవరు స్నేహితులుగా భావించలే, తుమ్మ చెట్టుని ఎవరు మా వాళ్ళని చెప్పుకోలేదు. ముళ్ళు చెక్కేసినా ఇంకా నిందలే, బెరడ చెక్కేసినా ఇంకా నిందలే, ఇంకా అసూయ పడుతున్నాయి. ఇంతకీటికంటే అసూయ అంటే నన్ను కోరుకోలేదు, ఫలాలున్న నన్ను కోరుకోలేదు, పుష్పాలున్న నన్ను కోరుకోలేదు, పత్రాలున్న నన్ను కోరుకోలేదు, పరిమళ వాసన నన్ను కోరుకోలేదు, నీకు రేట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ నన్ను కోరుకోలేదు, దాన్ని కోరుకున్నాడు. దానికి రేట్ లేదు, వెయిట్ లేదు, ఫలం లేదు, పుష్పం లేదు. అసూయ. రాసి పెట్టుకో బిడ్డ, రాబోయే రోజుల్లో నీ శత్రువులు అసూయపడే రీతిలో నా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడా. మిమ్మల్ని ఎక్కడ నిందించారో, ఎక్కడ అవమానించారో, ఎక్కడ తృణీకరించారో, నీకు ఏమీ లేదని, ఏది లేదని నిన్ను బాధ పెట్టి నీ జీవితాన్ని కన్నీటి పాలు చేశారో వారందరూ చూస్తూ ఉండగానే నా దేవుడు నిన్ను, నీ సంతానాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఉన్న స్థితిలో నుంచి నా దేవుడు హెచ్చించబోతున్నాడు. తుమ్మ చెట్టు జీవితం మారిపోతుంది. లోకంలో నుంచి ప్రత్యేకించబడింది, అరణ్యంలో నుంచి దేవుడు తీసుకొచ్చేసాడు. పెంట మీద ఉన్నదాన్ని దేవుడు తీసుకొచ్చేసాడు. రాబోయే రోజుల్లో పెంట మీద ఉన్న మీ బ్రతుకులను, దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తు వాడు యేసయ్యే.
ఎంత దరిద్రపు స్థితిలో ఉన్నావో, ఎంత దీనస్థితిలో ఉన్నావో, ఎంత పేదరికంలో ఉన్నావో, మంచం మీద పడి జబ్బుతో వాసన కొడుతున్న స్థితిలో ఉన్నావేమో, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావేమో, ఓడిపోయి ఉన్నావేమో. యాండి ఇప్పుడు తుమ్మ చెట్టు ప్లేస్ మారిపోయింది. ఇప్పుడు పెంట మీద లేదది, అరణ్యంలో లేదది, ఊరవతల లేదది. దాన్ని ప్రత్యేకించాడు దేవుడు. రాబోయే రోజుల్లో నిన్ను ప్రత్యేకించబోతున్నాడు, నీ పొజిషన్ మార్చబోతున్నాడు, ప్లేస్ మార్చబోతున్నాడు. ఇప్పుడు తుమ్మ చెట్టు ప్లేస్ మారిపోయింది, పొజిషన్ మారిపోయింది, ఆకారం మారిపోతుంది, విలువ మారిపోతుంది, దాని సొగసు మారిపోతుంది. అబ్బా అబ్బా అబ్బా, ఏ స్థితినైనా మార్చగలిగిన వాడు యేసయ్యండి. ఏ పరిస్థితినైనా మార్చగలిగిన వాడు యేసయ్యండి. ఇవన్నీ చూస్తున్నాయి. ఎంత ముళ్ళు చెక్కేస్తే మాత్రం, ఎంత బెడ తీసేస్తే మాత్రం తుమ్మ చెట్టే కదా. ఎస్, ఈ లోపేదుడు అంటున్నాడు, ముళ్ళన్నీ తీయించేశాడు, బెడంతా తీయించేశాడు, చక్కని సైజుల్లో చెక్కించేశాడు. ఇంకా అనుకుంటున్నారు అదిగో తుమ్మ చెట్టు ఆనవాళ్ళే కనపడుతున్నాయి, ఇంకా దానిలో గొరుకు కనపడుతుంది అంటే ఇంకా లోపాలే చూస్తున్నారు. మనుషులంతే, మనలో లోపాలే చూస్తారు. అదిగో ఆడు కోపిష్టోడు, ఆడు పాపిష్టోడు, అది కోపిష్టిది, పాపిష్టిది, రోగిష్టిది, దరిద్రురాలు, దరిద్రుడు, ఓడిపోయినోడు, ఇలాగే చూస్తారు. ఈ లోపు దేవుడు అంటున్నాడు, ఇంకా ఏమైనా మిగిలిన గొరుకుతనం ఉంటే అది పోయేలాగా చిస్త్రీ పట్టేమన్నాడు. అంతే అండి. వడ్రంగి వాడు ఏం చేస్తా తెలుసా, చెక్కని సైజుల్లో కోసేసిన తర్వాత, యాండి కట్ చేసిన తర్వాత ఇంకెక్కడైనా గొరుకు, ఇంకెక్కడైనా మచ్చలు, ఆనవాళ్ళు ఉంటే చక్కగా నునుపుగా మిషన్తో చిత్రీ పట్టేస్తాడు. అప్పుడులాగంటే పాలరాయిలాగా జారిపోతూ ఉంటుంది ఆ చెక్క. ఇప్పుడు దానిలో ఉన్న గొరుకుతనం తీసేస్తాడు, గజ్జి తీసేస్తాడు, ముళ్ళు తీసేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ముళ్ళు ఉన్నాయా? యాండి గజ్జి అంటే వ్యాధులు ఉన్నాయా? బలహీనతలు ఉన్నాయా? నా దేవుడు ప్రేమించి క్షమించి యేసయ్య రక్తములో అన్నీ కడిగేస్తున్నాడు. తన గాయాల ద్వారా ఆ వ్యాధులన్నీ స్వస్థపరిచేస్తున్నాడు. తన ప్రేమ చేత నీలో ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని, పగలు, ప్రతీకారాలన్నీ కూడా ఈ శ్రమల కొలిమిలో వేసి అవన్నీ తీసేస్తాడు. ఇంకా అనుకుంటున్నా ఈ చెట్లు ఎన్ని చేసినా నునుపైతే వచ్చింది కానీ, చెక్కక సైజులు అయితే వచ్చినాయి కానీ, మా దగ్గర నుంచి దూరం అయితే అయింది కానీ, దాని ప్లేస్ మారింది కానీ, తుమ్మ చెట్టుగానే కనపడుతుంది కదా, తుమ్మ చెక్కే కదా కనపడేది, తుమ్మ చెట్టే కదా అని లోపే దేవుడు అంటున్నాడు, ఇదిగో దాని లోపల వెలుపల మేలిమి బంగారముతో పొదిగేమన్నాడు. చూడండి మాట ఎంత బాగుంటుందో. నిర్గమాకాండం 37వ అధ్యాయము 2వ వచనం, 37వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 37:2. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసిన. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. తుమ్మ చెక్కేరా, అది తుమ్మ చెట్టే అని అందరూ చూపిస్తుంటే దేవుడు లోపల వెలుపల చుట్టూ బంగారముతో పొదిగించేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎక్కడ తుమ్మ చెట్టు జాడ కనపడతాలే, ముళ్ళు కనపడతాలే, గజ్జి కనపడతాలే, యాండి ఇప్పుడు అంతా దగదగ మెరిసిపోయి మేలిమి బంగారమే కనపడుతుంది. ఈ మిగతా మొక్కలు చెట్లు అనుకుంటున్నాయంట, అయ్యో బాబోయ్ దానికి బతుకి ఎంత విలువ వచ్చింది, ప్లేస్ ఏం మారిందనుకున్నాం, పొజిషన్ ఏం మారిందనుకున్నాం, తుమ్మ చెక్కే కదా అనుకున్నాం. అయ్యో బాబోయ్ దాని ఒళ్ళంతా బంగారమే, మేలిమి బంగారమే. ఏ మనుషుడు కూడా ఎప్పుడు కూడా మాకు పోసెత్తు బంగారం కూడా పెట్టలేదు కదా. అవును కదండి. ఎప్పుడైనా మీ ఊర్లో ఏ మొక్కకైనా బంగారం పెట్టారా? చాలామంది పూల మొక్కలు కొనుక్కుంటారు. అయ్యో ఎంత మంచి పూల మొక్కలు అని చెప్పి నీ చెవులు కుట్టించినప్పుడు దానికి ఒక కాసు, ఎప్పుడైనా ఒక కాసు బంగారం పెట్టావా? ఎంతో విలువైనటువంటి చెక్కలు కొనుక్కొని మంచం చేసుకుంటారు. అయ్యో బాబు ఎంత మంచి చెక్క అని చెప్పి ఎక్కడైనా ఒక కాసు బంగారం పెట్టారా? ఏండి కాయల మీద కాయలు తినేస్తూ ఉంటారు. ఎప్పుడైనా నీకు పూస బంగారం ఎత్తారా? ఇప్పుడు అర్థమైంది ఈ చెట్లన్నిటికీ. అయ్యో బాబోయ్ దేవుడి ప్రేమ ఎంత గొప్పది. అయ్యో మేము ఫలాలు ఉన్నాయని గర్వించాం, పుష్పాలు ఉన్నాయని గర్వించాం, పరిమళ వాసన ఉందని గర్వించాం, పత్రం ఉందని గర్వించాం, రేటు ఉందని గర్వించాం.
వెయిట్ ఉందని గర్వించాం. గర్వమంతా ఆవిరైపోయింది. ఫలాలుంటేనే ప్రేమించేవాడు కాదు దేవుడు. పుష్పాలుంటేనే ప్రేమించేవాడు కాదు దేవుడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? డబ్బు ఉంటేనే ప్రేమించేవాడు కాదు దేవుడు. అందం ఉంటేనే ప్రేమించేవాడు కాదు దేవుడు. ఆరోగ్యం ఉంటేనే ప్రేమించేవాడు కాదు దేవుడు. ఆస్తి, ఐశ్వర్యం, హోదా, పేరు, ప్రఖ్యాతలు ఉంటేనే ప్రేమించేవాడు కాదు దేవుడు. ఇవి ఉంటే ప్రేమించేవాళ్ళు మనుష్యులు, స్వార్థపరులు, నటన ప్రేమికులు. కానీ యేసయ్య అటువంటివాడు కాదు. విలువ లేని వారిని ప్రేమిస్తాడు. నలిగిపోయిన వారిని ప్రేమిస్తాడు. కృంగిపోయిన వారిని ప్రేమిస్తాడు. నలిగిన స్థితిలో ఉన్నావా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. వ్యాధులతో ఉన్నావా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దరిద్రురాలుగా ఉన్నావా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరికీ దూరం అయిపోయి అనాథగా బ్రతుకుతున్నావా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఓడిపోయావా? ఫెయిల్ అయిపోయావా? యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏమీ లేని తుమ్మ చెట్టును కోరుకొని, నీచమైన తుమ్మ చెట్టును కోరుకొని, విలువ లేని తుమ్మ చెట్టును కోరుకొని, ఒళ్ళంతా ముళ్ళు, ఒళ్ళంతా గజ్జితో ఉన్న తుమ్మ చెట్టును కోరుకొని, నీచమైన తుమ్మ చెట్టుని ఘనమైన మందసముగా మార్చేశాడు. ఇప్పుడు దాని ఒళ్ళంతా బంగారమే. తీసుకెళ్ళి ప్రత్యక్ష గుడారములో ఆవరణము దాటి, పరిశుద్ధ స్థలము దాటి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. అబ్బా, ఇప్పుడు దాని ప్లేసు మారిపోయింది. ఒకప్పుడు పెంట మీద బ్రతుకు, ఒకప్పుడు ఊరవతల బ్రతుకు, ఒకప్పుడు అరణ్యములో బ్రతికిన బ్రతుకు, అందరి చేత నీచముగా చూడబడిన బ్రతుకు, ఎవరు కోరుకోని బ్రతుకు. కానీ ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలములో వెళ్ళిపోయింది. ఒళ్ళంతా మేలిమి బంగారముతో కప్పబడింది. అతి పరిశుద్ధ స్థలం అటువంటి ఆ మందసం పెట్టి మీదకి దేవుడు దిగి వస్తున్నాడు. దేవుని మహిమ దిగి వస్తున్నది. దేవుడు ఆ మందసం మీద ఆసీనుడయ్యుండి ప్రధాన యాజకుడితో మాట్లాడుతున్నాడు. అబ్బా, చెట్లన్నీ అవాక్కైపోయాయండి. మేము ఇంకా ఊరవతలే ఉన్నాం, మేము అరణ్యంలోనే ఉన్నాం. ఫలాలు ఉన్నాయి కదా, మా బ్రతుకు మారిపోద్ది అనుకున్నామే. పుష్పాలు ఉన్నాయి కదా, మా బ్రతుకు మారిపోద్ది అనుకున్నామే. ఇంకా ఈ ఎండల్లో, వానల్లో, ఈ చలిలో ఉండవలసిన పని లేదు. ప్రభు మహిమ దిగి వచ్చే ప్రాంతముగా మారిపోతాను, విలువైన స్థితికి వెళ్ళిపోతాను అనుకున్నామే. మా గర్వం మమ్మల్ని నాశనము చేసింది. నలిగిపోయిన తుమ్మ చెట్టు, ఏడ్చిన తుమ్మ చెట్టు, ఇదిగో ఒళ్ళంతా గజ్జితో ఉన్న తుమ్మ చెట్టు దేవుని కృపను పొందుకుని ఎంత భాగ్యవంతురాలైపోయింది, ఎంత విలువైన దానిగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏమి లేదని బాధపడుతున్నావు, ఎవరు లేరని బాధపడుతున్నావు, ఏమి దూరం అయిపోయాయని బాధపడుతున్నావు, ఎవరు దూరం అయిపోయిన బాధపడుతున్నావు. ఆరోగ్యం క్షీణించిపోయిందా? అవయవాలు కోల్పోయావా? యాక్సిడెంట్లోనా? వ్యాధొచ్చా? పుట్టుకతోనా? ఎవరో దాడి చేస్తేనా ఆరోగ్యం కోల్పోయావా బిడ్డ? జీవోత్సవంలాగా బ్రతుకుతున్నావా? చావు ఎప్పుడు వస్తుందో చచ్చిపోదామని కోరుకుంటున్నావా? ఉన్నాయని అమ్ముకుని రోడ్డు మీద పడిపోయావా? అప్పులు పాలైపోయావా? నీ బిడ్డకు పెళ్ళి ఆలస్యం అవుతుందా? నీ బిడ్డకు సంతానం ఆలస్యం అవుతుందా? ఉద్యోగం ఆలస్యం అవుతుందా? అందరూ దూరం అయిపోయి ఏడుస్తున్నావా? పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి మనశ్శాంతి లేక వ్యసనాలకు బానిసైపోయావా? లేదా నీ భర్త, నీ కొడుకు, నీ కూతురు వ్యసనాలకు బానిసైపోయారా? బ్రతుకులు పాడైపోయాయా? పాపంలో ఉన్నావా? వ్యాధులతో ఉన్నావా? దేవుడిని ప్రేమిస్తున్నాడు. నీ ఒంట్లో ఎన్నో లోపాలు ఉన్నాయేమో, నీ బ్రతుకులు ఎన్నో పాపాలు ఉన్నాయేమో, నీకు ఎన్నో వ్యాధులు ఉన్నాయేమో. ఎన్నో లోపాలు ఉన్నా
వ్యాధులున్న తుమ్మ చెట్టును కోరుకున్నట్టు విరిగి నలిగిపోయిన నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తావా బిడ్డా? యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాడు, నీ కోసం రక్తం కార్చాడు ఆయన. ఇదిగో నన్ను కూడా ఈ లోకము కోరుకున్నా కోరుకోకపోయినా ఈ వికలాంగుడైన డాక్టర్ బాబుని, ఈ పనికిరాని డాక్టర్ బాబుని పిల్లరా, ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఆడడానికి స్నేహితులకి పనికిరాని అవుటివాడిని, పని చేయడానికి పనికిరాని బంధువులకు పనికిరాని, ఎవరికి ఉపయోగపడిని ఈ అవుటివాడిని, ఈ దీనుడను, ఈ అజ్ఞానిని, ఈ అవివేకిని, ఈ రోగిష్ఠుడిని, ఈ పేదోడిని, ఈ దీనుడిని యేసయ్య కోరుకున్నాడు. నీచమైన తుమ్మ చెట్టుని ఘనమైన మందసముగా మార్చినట్లు ఈ పనికిరాని ఓటి కొండను ఈరోజు రాజులైన యాజక సమూహంలో పెట్టాడు. ఒక దైవజనుడిగా మార్చాడు, చక్కని భార్యనిచ్చాడు, 2 మగబిడ్డలనిచ్చాడు, సంఘం ఇచ్చాడు, ఈ విధంగా టీవీ స్పీకర్గా మార్చాడు, అనేక పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో పబ్లిక్ స్పీకర్గా మార్చాడు. కడుపు నిండా అన్నం పెడుతున్నాడు, ఒంటి నిండా వస్త్రం ఇచ్చాడు. నా ప్లేస్ మారింది, నా పొజిషన్ మారింది, నా విలువ మారింది. తుమ్మ చెట్టు బ్రతుకును మార్చిన దేవుడు, నా బ్రతుకును మార్చిన దేవుడు, నా స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని కూడా మార్చగలడు. మనుషులు విడిచిపెట్టేసిన, బంధువులు విడిచిపెట్టేసిన, స్నేహితులు విడిచిపెట్టేసిన, అందరూ వదిలేసిన నువ్వు చావవలసిన పని లేదు, నువ్వు దుఃఖించవలసిన పని లేదు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు నమ్మగలిగితే, తుమ్మ చెట్టులాగా నువ్వు కూడా నలిగిపోయిన స్థితిలో ఉంటే, తృణీకరించబడిన స్థితిలో ఉంటే ఇప్పుడే ప్రభువా నేను పాపిని, నేను రోగిష్ఠుడిని, నేను దీనుడను, నా స్థితి ఇదని విరిగి నలిగిన హృదయముతో కన్నీటితో పశ్చాత్తాపడి నీ పాపాలు విడిచిపెట్టగలిగితే, ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభు వైపు చూడగలిగితే, ప్రార్థించగలిగితే, కరుణామయుడు, ప్రేమామయుడు, కనికర సంపన్నుడు, వాత్సల్యపూర్ణుడు, ఎంతటి ఘోర పాపిని క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమిస్తూ చెప్తున్న మాట, నా యొద్దకు రా. ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత నీకు ఇస్తాడు. ఆయన మహిమ నీ మీద ఉదయింపచేస్తాడు. ఆయన కృపతో మరలా నిన్ను లేవనెత్తుతాడు. పనికిరాని నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాడు. విలువలేని నీకు విలువిస్తాడు. కోల్పోయిన వాటికంటే శ్రేష్టమైనవి ఇస్తాడు. ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ తృణీకరించబడ్డావో వాళ్ళందరూ చూస్తుండగానే గనుడుగా, గనురాలుగా, గొప్ప స్థానములో, దేశం యొక్క ఉన్నత స్థలములలో, అంతకు మించి ప్రభు సన్నిధిలో, అంతకు మించి పరలోక రాజ్యంలో తన సింహాసనమందు నిన్ను కూర్చుండబెడతాడు. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రార్థన చేద్దాం. దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, వందన. ఎంత మంచి దేవుడవయ్యా. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెట్టి ప్రేమిస్తారు. ఆస్తి, అంతస్తు, అందచందాలను చూసి ప్రేమిస్తారు. అధికార హోదాలు చూసి ప్రేమిస్తారు. అవేమీ లేకపోయినా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, నీచమైన హీనమైన తుమ్మ చెట్టును ఘనమైన మందసముగా మార్చినట్లు నీచమైన హీనమైన మా బ్రతుకులను ఘనమైన వాటిగా మార్చినందుకు నీ స్తోత్రాలు. ఎంతమంది వాక్యం విని మా జీవితాలు హీనమైనాయి, మా జీవితాలు నీచమైనాయి, మేము ఇంకెవరి కోసం బ్రతకని ఏడుస్తున్నారు. వారి కన్నీరు తొడవండి, వారి కన్నీటిని నాట్యంగా మార్చండి, దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. దరిద్రులను పెంట కుప్పల మించి లేవనెత్తండి, దీనిని హెచ్చించండి, గనులుగా మార్చండి, గొప్పవారిగా చేయండి. ఓడిపోయిన చోట గెలిపించండి, అవమానాన్ని ప్రతిగా రెట్టింపు ఘనత దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.